కడప జిల్లా ఒంటిమిట్ట శృంగారంలో అపశృతి విలేకరి నాలుక కొరికిన మహిళ. కడప ఒంటిమిట్ట హరిత హోటల్ షాకింగ్ ఘటన. కర్బూజ కాయల వ్యాపారం చేసే ఓ పత్రికా విలేకరి రవిబాబు ఆటో డ్రైవర్ హరికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళు ఆదివారం సాయంత్రం వీరి ముగ్గురు కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్కు వెళ్లారు. తొలుత సిబ్బంది అడ్డుకున్నా నేను విలేకరినని తన పరపతిని ఉపయోగించి లోపలికి వెళ్లారు. గదిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆపై జరిగిన శృంగార కార్యక్రమంలో ఈ నేపథ్యంలో సదరు మహిళ విలేకరి రవిబాబు నాలుకను బలంగా కొరికివేసింది. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడ్డ రవిబాబును స్థానిక పిహెచ్సి వెళ్లారు. పరిస్థితి విషమించే విషయంగా మొన్నడంతో వైద్యులు అతడిని 108లో కడప రిమ్స్కు తరలించారు. ఈలోపు ఆటో డ్రైవర్ సౌరు మహిళను రైల్వే స్టేషన్ దగ్గర వదిలేశాడు. ప్రస్తుతం ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఆమె అగత్యం నుంచి తప్పించుకోవడానికి కొరికిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్ను విచారిస్తున్నారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్డాఫ్ గా మారుతున్న హరిత హోటల్ మేనేజర్కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. ఒంటిమిట్ట సిఐ సి వెంకటేశ్వర్లు వివరాలను కోరగా సీసీ కెమెరాల ఆధారాలతో వారిని పూర్తిగా విచారిస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. అలాగే సిద్ధోట మండలంలోని ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపు ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ఇలాంటి మందుబాబులు ఎక్కువ వేసి తెల్లవారక ముందే మందు కొడుతూ కనిపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ తన పని కొద్దీ ఉదయం లేస్తానే తన పనుల కోసం నిమిత్తమై వెళ్ళిపోతూ ఉంటాడు. అతను పోయిందే అదునుగా చూసుకుని కొంతమంది ఆ గెస్ట్ హౌస్లో దూరి అక్కడ కూర్చొని మద్యం సేవించడము, అమలాబోతులు తిట్టుకుంటూ అక్కడ ఉన్న ప్రదేశమంతా గలీజుగా చేస్తూ ప్రజలకు అసభ్యకరంగా చూసేదానికి దారిన పోయేవారు చాలా అసహించుకుంటున్నారు అని సిద్ధోట మండలంలోని ఆ దారిన పోయే ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని సిఐ వివరణ ఇచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట. సోషల్ మీడియాలో కావచ్చు, ఈ పేపర్లు న్యూస్ పేపర్లలో కూడా ఈ హరిత హోటల్లో సంబంధించి ఒక సంఘటన గురించి బాగా వివరైతా ఉంది. దాని గురించి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం అంటే ఈ నెల 3వ తారీఖు మధ్యాహ్నం సుమారు 3-4 గంటల ప్రాంతంలో 2 జెంట్స్ ఒక లేడీ ఆటోలో వచ్చి ఆ హరిత హోటల్లో ఒక రూమ్ తీసుకునేసి అక్కడ వాళ్ళు ఎక్కువగా ఫుడ్గా మద్యం సేవించి అక్కడ వాళ్ళు గలాటపడినట్టు, అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక పత్రికా విలేకరి యొక్క నాలుక ఈ పెరుగుదల కట్టేయలేదు. దానికి సంబంధించి సమాచారం రావడంతో మేము కూడా దీనికి సంబంధించి నాకు దొరికినటువంటి కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. మేము కూడా ఈ మీడియాలో వచ్చినటువంటి వెరిఫై చేసి అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఫుటేజ్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తే అందులో ఆటో వచ్చి పోయేది తప్ప మాకు కనపడలేదు. ఇందులో బాధితులు ఎవరు వాళ్ళు కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి దీని గురించి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే పవిత్రమైనటువంటి ఈ దేవాలయ ప్రదేశంలో ఇలాంటి అసంఖ్యాకులన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఎక్కడ వస్తే రైడ్స్ చేస్తూ లాడ్జెస్ మీద కావచ్చు, ఇలాంటి ఏదైనా ఇల్లీగల్ చేసేటువంటి మీద రైడ్ చేస్తూ ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.